బ్రేక్ న్యూస్. అమరావతి ఏపీ రాజధానిగా ముద్రపడిందని ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు విజయవాడ ఎంపీ చిన్ని. చట్టసభలో ఆమోదం పొంది గెజెట్ కూడా విడుదలైందని అన్నారు ఆయన. ఇదిలా ఉంటే అసెంబ్లీ వేదికగా జగనే రాజధానికి 30,000 ఎకరాలు కావాలని అన్నారని, రైతులు చంద్రబాబుపై నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారని అన్నారు చిన్ని. రాజధాని అభివృద్ధి చేస్తానని 2019 ఎన్నికల్లో నమ్మించి జగన్ గెలిచారని, ఆ తర్వాత 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడారని, వచ్చే రోజుల్లో జగన్ జీరో కావడం ఖాయమని కామెంట్ చేశారు విజయవాడ ఎంపీ చిన్ని. ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉండబోతుంది. జీవితంలో జగన్ రెడ్డి అనే వ్యక్తి జీరో రెడ్డిగా ఇవాళ అతని పార్టీ యొక్క చరిత్ర ముగియబోతుందని తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో మీరందరూ పాత్రికేయ సోదరులందరూ కూడా 2019 నుంచి 24 వరకు అన్ని మీడియా హౌసులు, ఒక్క సాక్షి తప్పితే అన్ని మీడియా హౌసులు కూడా పోరాడి, దీంట్లో ఒకళ్ళిద్దరు పోరాడలేదేమో కానీ పోరాడిన వ్యక్తులు మీరందరూ కలిసి, మనమందరం కలిసి అమరావతి రైతుల యొక్క త్యాగం, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క కమిట్మెంట్, గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్, మా యువ నాయకుడైతే నారా లోకేష్ గారు అయితే అమరావతి బిల్లుని పార్లమెంట్లో పాస్ అయ్యేదాకా, గత పాదయాత్ర నుంచి చెప్తున్నారు అమరావతి రాజధానిని పాస్ అయ్యేదాకా ఆయన చివరి క్షణం వరకు ఉన్నారు. మీ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా ఈ శుభదినం రోజున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.